కూడిక ముగింపులో 78వ కీర్తన 60-68 వచనాల్లో నుండి కొంతకాలం దేవుని ప్రజలు షిలోహులో చేరి వచ్చి ఆరాధించేవారు. దానిని ప్రభువు ఎందుకు విడిచిపెట్టాడు? ఆ షిలోహులో దేవుని ప్రజలు, యాజకులు పరిశుద్ధతను కాపాడకపోవడం వల్ల, అది దొంగల గుహగా మారినందువల్ల ఆయన దాన్ని విడిచిపెట్టాడు. ఆయనకు ఒక నివాస స్థలం అవసరమే, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తముతో కొనబడిన మనమే ఆయన నివాస స్థలం. నేను మిమ్మును చేర్చుకొందును, మీలో నివసిస్తాను, మీలో సంచరిస్తాను అని ఆయన వాగ్దానం చేశాడు క్రొత్త నిబంధనలో. దేవదూతల మధ్య వారి ఆరాధనలో దివారాత్రము మహిమ పొందుచున్న మన ప్రియ ప్రభు లోకానికి దిగి రావడం, దానిలో ఉన్న ముఖ్యమైన ఉద్దేశం అగ్నిపాత్రులమైన మనలను ప్రేమించి రక్షించి మనమే ఆయన పాదపీఠముగా మన మధ్య ఆయన సన్నిధి ఉంచి, ఆయన సింహాసనాన్ని మన మధ్య ఉంచి తన గద్దె నుండి మనతో మాట్లాడాలని, మన ప్రార్థనలు ఆలకించాలని, మన సేవను అంగీకరించాలని, మన ఆరాధనను, మన అర్పణలను అంగీకరించాలని ప్రభు యొక్క బలమైన ఉద్దేశం. దానికి సంబంధించిన తలంపులు పాత నిబంధనలో అలాగే క్రొత్త నిబంధనలో కూడా మనం చూస్తున్నాం. దేవునికి ఒక నివాస స్థలం చూడాలి అనే బలమైన కోరిక కలవాడు దావీదు. ఈ కీర్తనలో దానిని చాలా స్పష్టంగా చెప్పాడు. ఇది యాత్రా కీర్తన అన్నాడు. యాత్రా కీర్తనలు 15 కీర్తనలు ఉన్నాయి. 119 పెద్ద కీర్తన తర్వాత యాత్రా కీర్తనలు ప్రారంభించారు. 120 మొదలుకొని 134 వరకున్న 15 కీర్తనలు యాత్రా కీర్తనలు అంటారు. వానిలో చివరి 3 కీర్తనలు అంటే 132, 133, 134. 132 ఆయన కోరుకున్న నివాస స్థలము, దాని అనుభవాలు చెప్పాడు. 132, 133 ఆ మందిరములు ఆరాధించే వారి ఐక్యత, దానిలో ఉన్న ఆశీర్వాదం చెప్పాడు. 134వ కీర్తనలో ఆ మందిరములు రాత్రిలో పగటిలో నిలిచి ప్రార్థించేవారు, సేవ చేసేవారు, పరిశుద్ధ స్థలము వైపు చేతులెత్తి ఆయనను స్తుతించేవారు, ప్రార్థించేవారు, సేవించేవారు. ఆ సేవను గురించి 134 చిన్న కీర్తన వ్రాసి ముగించారు. యాత్ర కీర్తన 133 దావీదుది అని రాయబడింది. 134 ఎవరిది అనేది పేరు లేదు. కానీ 132వ కీర్తన అక్కడ ఎవరి పేరు రాయలేదు. కానీ ఈ కీర్తన ఈ మధ్యాహ్న కాలం మనం ప్రారంభించి ధ్యానం చేయబోతున్నాం. ఈ కీర్తన ఇద్దరు రాసిన కీర్తనగా మనకు అర్థమవుతున్నది. తండ్రి కుమారులు రాసిన కీర్తన. కుమారుడు సొలొమోను రాసిన భాగము ప్రారంభించాడు. తర్వాత దావీదు రచించిన కీర్తన కూడా దానికి జత చేశాడు. 132 ఇద్దరు ఒకే ఇంటిలో యూదా గోత్రములో నుండి వచ్చిన దావీదు, బత్షెబ ద్వారా పుట్టిన కుమారుడు సొలొమోను. ఆయన కుమారుడు యెదీద్యా అనే పేరు పెట్టబడిన సొలొమోను రచించిన కీర్తన. ఇద్దరు రాసినటువంటి కీర్తన మొత్తం ఒకటే కీర్తనగా ప్రభువు మనకు అనుగ్రహించాడు. యెరూషలేం ప్రభువు కోరుకున్నటువంటి స్థలం, పట్టణం. అది మహారాజు పట్టణం అన్నాడు. అది శాంతి నిలయం,
ఒకప్పుడు యబూసు అంటే త్రొక్కబడినది అని అర్థం. అన్యజనుల ద్వారా త్రొక్కబడిన స్థలాన్ని శాంతి నిలయంగా, సమాధాన స్వాస్థ్యంగా ప్రభువే మార్చాడు. మన జీవితాలు కూడా సాతాను వల్ల, అంధకార సంబంధమైన శక్తుల వల్ల బహుగా త్రొక్కబడగా మన హృదయాలు మార్చాడు. షాలేముగా, యెరూషలేముగా, శాంతి నిలయంగా ప్రభువు మార్చాడు. ఇప్పుడు ప్రభువు మన హృదయంలో, మన జీవితంలో నివసిస్తున్నాడు. ఆయనే మనకు కేంద్రం, ఆయనే మనకు శిరస్సు, ఆయనే మన యజమాని, ఆయనే మన కాపరి, ఆయనే మన అధిపతి. ఆ ప్రభువుకు అంటుకట్టబడిన వారంగా ఘనముగా మనం ప్రభువును ఆరాధించాలి. మనలో ప్రభువు నివసిస్తున్నాడు. ఈ కీర్తనలో నివాస స్థలం చూడాలని దావీదు తహతహ ఆయన తీవ్రమైన కోరిక చెప్పాడు. చూడండి, 2 సార్లు ఒక మాట వ్రాశాడు. యాకోబు యొక్క బలిష్ఠునికి అన్నాడు. యాకోబు యొక్క బలిష్ఠునికి అన్నాడు. 3వ వచనంలో ఆ మాట ఉన్నది. అలాగే మళ్ళీ 5వ వచనంలో కూడా ఆ మాట ఉన్నది. ద మైటీ వన్ ఆఫ్ జేకబ్. యాకోబు యొక్క బలిష్ఠుడు అంటే అర్థం ఏమిటి? యాకోబు బలిష్ఠుడు కాదు. యాకోబు ఎటువంటి వాడు మనం అర్థం చేసుకోవాలంటే, ఒకసారి యెషయా గ్రంథానికి రండి. 1వ వచనం చదివిస్తాను. యెషయా గ్రంథం 41వ అధ్యాయం చదువుదాం. 1వ వచనమే. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 14వ వచనం చదవండి. 41:14 చదువుతున్నారు. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు అన్నాడు. యాకోబు ఎటువంటి వాడు? పురుగు వంటి వాడు అన్నాడు. పురుగు అంటే ఎంత చిన్నది, ఎంత బలహీనమైనది, ఎంత అల్పమైనదో మనకు అర్థమవుతున్నది. అదే వచనంలో స్వల్ప జనమగు ఇశ్రాయేలు అన్నాడు. యాకోబు పురుగు వంటి వాడు, వర్మ్ లైక్ క్యారెక్టర్, పురుగు వంటి వాడు. ఆయన అనుకుంటే చేతితో నలిపివేయగలడు యాకోబును. కానీ ఆయన యాకోబును కోరుకున్నాడు. నేను యాకోబును ప్రేమించాను అన్నాడు, ఏశావును ద్వేషించాను అన్నాడు. యాకోబును ప్రేమించడానికి యాకోబులో యోగ్యత లేదు. ఏశావును ద్వేషించడానికి దేవునిలో పక్షపాతం లేదు. మరి ఎందుకు అలా జరిగిందంటే, వారు పుట్టి మేలైనా కీడైనా చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడని ప్రభువు చెప్పాడు. ఆయన సార్వభౌముడు, నిత్య జ్ఞాని, అందరినీ ఎరిగినవాడు, అన్నిటినీ ఎరిగినవాడు గనుక ఒక్కొక్కరి జీవితాలు ఆయన నిర్ణయిస్తాడు. ఒక వ్యక్తిని గూర్చి పరలోకములో ప్రభువు యొక్క ఆలోచనలే ఆయన జరిగిస్తాడు. మనం ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ఆయన చిత్తాన్ని మనం మార్చలేము. ఓమ్ లైక్ క్యారెక్టర్, బలహీనుడు, ఎన్నిక లేనివాడు, అల్పుడు యాకోబును ఆయన కోరుకున్నాడు. యాకోబులో మోసమున్నమాట నిజమే. యాకోబు మోసగాడు, మడిమి పట్టుకునేవాడు. నాకు ముందున్న వారిని వెనక్కి లాగి నేను ముందుకు పోవాలా అనేటువంటి తత్వం గలవాడు యాకోబు. యాకోబు ఉపాయశాలి, యాకోబు అబద్ధికుడు, యాకోబు వేషధారి, యాకోబు స్వార్థప్రియుడు, యాకోబు ఎక్కువ 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 సంపాదించుకోవాలి అనే తత్వం, ఆశ కలిగినవాడు. ఇవన్నీ దైవ గ్రంథంలో ఉన్నాయి. ఆదికాండంలో మనకు అందరికీ తెలిసిన విషయాలే. కానీ ప్రభు ఏం చేశాడు? ఆ ఇద్దరిలో
ఆత్మ సంబంధమైన ఆశ కలవాడు యాకోబు. అది ప్రభువుకు తెలుసు కనుక ఏశావును ప్రక్కన పెట్టాడు, యాకోబును ప్రేమించాడు. దైవ గ్రంథంలో మనం ఏం చదువుతున్నామంటే, స్వల్ప జనమైన యాకోబును, పురుగు వంటి యాకోబును బలిష్ఠుడు ప్రేమించాడు. ద మైటీ వన్, మైటీ గాడ్. యెషయా గ్రంథం 9:6 మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. మూడో మాట ఏమన్నాడు? బలవంతుడైన దేవుడు. ఇంగ్లీష్లో మైటీ గాడ్ అని ఉన్నది. కొన్ని తర్జుమాల్లో మైటీ గాడ్, ద ఆల్మైటీ, మైటీ గాడ్. సర్వశక్తుడైన దేవుడు యాకోబు పక్షంగా ఉన్నాడు. అది గొప్ప రహస్యం. యాకోబు బలహీనుడే, స్వల్ప జనము యాకోబు. మనం కూడా అంతే. కానీ మనకు బలిష్ఠుడున్నాడు. ఆ బలిష్ఠునికి మనము నివాస స్థలముగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. యాకోబును సృజించిన వాడు ఆయనే. 43వ అధ్యాయం 1వ వచనంలో చెప్పాడు. యాకోబును నిర్మించిన వాడు ఆయనే. యాకోబును దుష్టత్వము నుండి విమోచించిన వాడు కూడా ఆయనే. యాకోబు పట్ల ఆత్మ సంబంధమైన కార్యాలు పరలోకపు దేవుడు జరిగిస్తూ వచ్చాడు. సృజించాడు, నిర్మించాడు. సృజించాడు అంటే ఏమీ లేకుండా సృజించాడని, నిర్మించాడు అంటే ఉన్న వాటిలో కొన్ని ఉపయోగించి అతడు ఉనికిలోనికి రావడానికి సహాయం చేశాడు. ఆ తర్వాత అతన్ని మోసము నుండి, దుష్టత్వము నుండి విడిపించాడు, విమోచించాడు. నీకు సహాయము చేయువాడను నేనే అని యాకోబుతో ఆయన మాట్లాడుతున్నాడు. 43లో చెప్పినవాడు 44లో నిన్ను సృజించి నిన్ను నిర్మించిన వాడు, నీకు సహాయము చేయువాడు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు అన్నాడు. ఓ ఇశ్రాయేలు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకున్నాను అని 41వ అధ్యాయంలో ఆయనతో మాట్లాడుతూ వచ్చాడు. 132వ కీర్తనకు రండి. యాకోబు యొక్క బలిష్ఠుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఇది 132 కదా. ఇది 132వ కీర్తన. దేవుని నివాస స్థలానికి సంబంధించిన అనుభవాలు ఈ కీర్తనలో ఆయన వివరించలేదు, ఆయన ప్రస్తావించాడు. ఊరికే మెన్షన్ చేశాడు. ఆయన చెప్పి వాటిని మనం ధ్యానించాలని విడిచిపెట్టాడు. ప్రభు సహాయం చేస్తే మనం వాటిని ధ్యానం చేద్దాం. 32వ అధ్యాయం ఆదికాండం 32, కీర్తన 132. మీరు సులువుగా గుర్తుంచుకోవచ్చని నేను ఆ 2 జత చేసి చెప్తున్నాను. ఆదికాండం 32 యాకోబు మార్పు, యాకోబు పశ్చాత్తాపం. యాకోబులో ప్రభువు రక్షణ కార్యం జరిగించాడు ఆ రాత్రి వేళ, అతడు ఒంటరిగా ఉండగా. ఇప్పుడు 132లో యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము చూడాలి అని దావీదుకు తీవ్రమైన కోరిక కలిగింది. దావీదు ప్రభువును ఎంతగా ప్రేమిస్తున్నాడు. నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చిన దేవునికి నేను నివాస స్థలం కట్టాలి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో చెప్పాడు, దేవదారు మ్రానుతో కట్టబడిన నగరిలో దావీదుకు దేవుడు నివాసము చేసే ధన్యత అనుగ్రహించాడు. తాను ఎక్కడున్నాడో చూసుకున్నాడు, దేవుని మందస్సం ఎక్కడున్నదో జ్ఞాపకం చేసుకున్నాడు. నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరులో, ఈ మహాభవనములో, ఈ మహారాజభవనంలో నేను నివసిస్తున్నాను. నన్ను హెచ్చులోనికి తెచ్చిన నా దేవుడు
ఆ దేవునికి సూచనగా ఉన్న మందసం ఎక్కడ ఉన్నది? తెరల చాటున ఉన్నది. అది ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు దావీదు బాధపడ్డాడు. బాధపడి ఆయన ఒక నిబంధన చేసుకున్నాడు అని ఇక్కడ మనం చదువుతున్నాం. 132వ కీర్తన 3-5 వచనాల్లో ఆయన చేసుకున్నటువంటి ఆ నిబంధనను గురించి మాట్లాడుతున్నాడు. ఏం చెప్పుకున్నాడు ఆయన? యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక మొక్కుబడి చేశాడు. అంటే తప్పక నెరవేర్చే మొక్కుబడి అది. ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. దేవదారు మ్రాణితో కట్టిన నగర్ను గురించి ఆ మాట అన్నాళ్లే. నేను ప్రవేశింపను, నేను పరుండు మంచం మీదకి ఎక్కను, నా కనులకు నిద్ర రానివ్వను, నా కనురెప్పులకు కునికిపాటు రానియను అని ప్రమాణం చేసుకున్నాడు. అంతవరకు నా దేవునికి మందిరం కట్టి తీరాలి, స్థలము చూడాలి, మందిరము కట్టాలి. ఆ మందిరానికి కావలసినవన్నీ ఆయన కష్టస్థితిలోనే సమర్పించి అన్ని సదుపాయాలు చేశాడు, అన్ని ఏర్పాట్లు చేశాడు. కట్టాలనుకున్న ఆలోచన కూడా ప్రవక్తకు చెప్పాడు. ప్రవక్త ప్రభువు దగ్గర విచారణ చేయకుండా నీ మనసులో ఉన్నదంతా చేయి, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అన్నాడు. ఇది ప్రవక్తలు శరీరాన్ని బట్టి తొందరపడి చెప్పే మాటలే తప్ప అవి దేవుని చిత్తానుసారమైన రూఢి అయినటువంటి వాక్యాలు కాదు. గనుక మనము తొందరపడి మాట్లాడకూడదు. ప్రభువు చిత్తమా కాదా, ప్రతి విషయంలో అది ప్రభువు చిత్తమా కాదా తెలుసుకోవాలి. నేను నా దేవునికి, నా ప్రభువుకు, నా రక్షకునికి, నా కాపరికి, నా విమోచకునికి, నన్ను ప్రేమించిన వానికి, నన్ను రక్షించిన వానికి, నన్ను విమోచించి హెచ్చించిన వానికి, ఇంత ఘనమైన స్థితిలోనికి నన్ను తెచ్చిన నా ప్రభువుకు నేను ఒక స్థలము చూడాలి, ఒక మందిరం కట్టాలి అని సిద్ధపడ్డాడు దావీదు. విన్నారా? ఆయన సిద్ధపడ్డ ఎంత బాగున్నది. నా ఇంటికి నేను వెళ్ళను, నా మంచం మీదకి ఎక్కను, నిద్ర పోను, కునికిపాటు రానివ్వను అన్నాడు. అది వినబడింది, అది దొరికింది అని వినబడింది అన్నాడు. ఎక్కడ దొరికింది? 6వ వచనంలో చెప్పాడు చూడండి. అది ఎఫ్రాతాలో ఉన్నదని మేము వింటిమి, యాయరు పొలములలో అది దొరికెను అన్నాడు. చక్కని మాట. యాయరు పొలములలో దొరికిన నివాస స్థలం యోధా ఎఫ్రాతాలో. ఎఫ్రాతా అంటే ఫలభరితమైన స్థలం అని అర్థం. ఎఫ్రాతా ఆదికాండం 35లో ఆ ఎఫ్రాతాలో ఉండగానే బెన్యామీను పుట్టాడు. ఎఫ్రాతా, ఎఫ్రాతీయులు, ఎఫ్రాతీయులు. ఎఫ్రాతా అనేది చక్కని మాట. ఫలించుట, అభివృద్ధి పొందుట అని దాని భావం. అది ఎఫ్రాతాలో ఉన్నదని మేము విన్నాం, యాయరు పొలములలో అది దొరికెను అన్నాడు. 7వ వచనం చదువుకుందాం. ఏమిటాడో చూడండి. ఆయన నివాస స్థలములకు పోదము రండి. ఇంకా కట్టబడలేదు, కానీ ఆ స్థలము ప్రభువు బయలుపరచినప్పుడు దావీదు ఈ మాట మాట్లాడుతున్నాడు. మనము మన నివాసాలు విడిచిపెట్టి, మన గుడారాలు, మన ఇండ్లు విడిచిపెట్టి దేవుని నివాస స్థలములకు పోదాం అన్నాడు. పోయి ఏం చేద్దాం? ఆయన పాదపీఠము ఎదుట సాగిల పడుదము రండి. ఇది ఘనమైన ఆలోచన. స్నేహితులారా, సహోదరులారా, మనము ఈరోజు చేయాల్సింది అదే, రేపు చేయాల్సింది అదే, ఎల్లుండి చేయాల్సింది అదే, ప్రతి ఆదివారం చేయాల్సింది అదే, ప్రతి నియామక కూడిక ఉన్నప్పుడు చేయాల్సింది అదే. ఆయన పాదపీఠము ఎదుటికి మనం రావాలి. ఆయన పాదపీఠము ఎదుట మనల్ని సృజించిన వానికి మనము సాగిలపడి నమస్కరించాలి.
మన విరిగి నలిగిన మనస్సుతో దీన మనస్సుతో ప్రభువును మనం ఆరాధించాలి. ప్రభువుకు పానార్పణగా మన జీవితాలు మనం సమర్పించుకోవాలి. యాజకుడు ఆ నిత్యమైన దహన బలి చేస్తూ ఉండగా ఆ దహన బలిలో చివరి భాగం 3 పావుల ద్రాక్షారసం తన చేతిలో తీసుకుంటాడు. చక్కగా పండిన ద్రాక్షలు గానుగులో వేగా వచ్చిన రసాన్ని 3 పావుల రసం తీసుకుంటాడు. ఆ 3 పావుల రసము ఆ బలి చివరి భాగంలో అలా ఎత్తి ఆ అగ్ని జ్వాలల్లో అలా ఎత్తి పోస్తాడు. పోర్డ్ అవుట్ అంటారు. దాన్నే డ్రింక్ ఆఫరింగ్ అని కూడా చెప్పారు ఇంగ్లీష్లో. పానార్పణ, డ్రింక్ ఆఫరింగ్. ఎప్పుడు పోయబడిందో ఎప్పుడు దహించబడిందో తెలియకుండా కనురెప్ప పాటులో అది మాయమైపోతుంది. ఆ 3 పావుల ద్రాక్షారసం అది మన బలిని, మన అర్పణను, మన ఆరాధనను, మన హృదయములో ఉన్న కృతజ్ఞతను, ప్రేమను పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవుడు అంగీకరించాడు అనే దానికి సూచన. ఆలోచించారా? కొంచెం కష్టంగా ఉండొచ్చు కానీ కష్టపడదాం. కష్టపడకుండా బైబిల్ మనకు రాదు, తేలిగ్గా వచ్చేది కాదు. దేర్ ఆర్ నో షార్ట్ కట్స్ టు లెర్న్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం నేర్చుకోవడానికి దగ్గరదారులు ఏమి లేవు, అడ్డదారులు ఏమి లేవు. కష్టపడి చదువుకొని, ధ్యానించి, ప్రార్థించి, ఆలోచించి, సంగతులు జోడు చేసుకొని, క్రమపరచుకొని వాటిని మనం ఒకటిగా నేర్చుకోవాలి. కనుక ఆ 3 పావుల ద్రాక్షారసాన్ని పోస్తాడు కదా, సాగిలపడి ఆయన పాదపీఠం ఎదుట మనమును అర్పించుకుందాం. పానార్పణ ఆదికాండంలోనే యాకోబు ఇది చేశాడు. బేతేలు ప్రత్యక్షత ఆదికాండం 28లో పొందినవాడు. 31లో ప్రభు మరలా మాట్లాడగా ఆదికాండం 35లో ఆయన అక్కడికి వచ్చి బేతేలులో సరైన రీతిగా తన కుటుంబముతో కలిసి ప్రభువును ఆరాధించాడు. ప్రభువు ప్రత్యక్షమయ్యాడు, ప్రభు ఆయనతో మాట్లాడాడు, ప్రభు ఆయన్ని ఆశీర్వదించాడు, ప్రభు ఆయనకు వాగ్దానాలు ఇచ్చాడు, ప్రభువు ఆయన పేరు మారినట్టు అక్కడ స్థిరపరిచాడు. నువ్వు ఫలిస్తావు, నీవు అభివృద్ధి పొందుతావు అని చెప్పాడు. ఈ దేశం నీకు నీ సంతానానికి నీ తరతరాలుగా నేను ఇస్తున్నాను అని ఆయన చెప్పాడు. ప్రభు పరలోకము నుండి దిగివచ్చి ఆరాధించిన యాకోబుతో మాట్లాడినట్టుగా ఉన్నాయి. నిన్ననే మేము సాయంకాలం పేరేచర్లలో ఆ విషయాలు ధ్యానం చేస్తూ వచ్చాం. బేతేలులో దేవుని ప్రత్యక్షత పొందిన యాకోబు, అది బేతేలు కానీ, అది షిలోహు కానీ, అది యెరూషలేము కానీ, అది గిల్గాలు కానీ, అది మరేది కానీ, గిబియోను కానీ, మనం చేరవచ్చే స్థలాలలో ప్రభువు ప్రత్యక్షతను మనం పొందాలి. ప్రభువు యొక్క సన్నిధిని అనుభవించాలి. ప్రభువుతో మనం సహవాసం చేయాలి. ఆయన స్వరూప దర్శనంతో మనం తృప్తి చెందాలి. ఆయన వాగ్దానాలు మనం పొందాలి. ఆయన మనల్ని స్థిరపరచి మనలను గురించి ఇచ్చే సాక్ష్యం, ఆయన నోటి మాటలు ఆయన మందిరములో, ఆయన సన్నిధిలో, ఆయన పరిశుద్ధ స్థలములో మనం వినాలి. ఈ సత్యములు మీకు జ్ఞాపకం చేయాలని, మీతో కలిసి ధ్యానించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడదము రండి అన్నాడు. 8, 9, 10 వచనాలు కూడా మనం చదువుకున్నాం. అలా ఉంచండి. ఇప్పుడు మొదటి వచనం చదువుకుందాం. చదవండి. 132వ కీర్తన మొదటి వచనం. యెహోవా నా తండ్రికి కలిగిన అనే మాట రాయబడలేదు అక్కడ. కానీ జనరల్గా ఏం రాస్తున్నాడంటే, దావీదుకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకొనుము అన్నాడు. అంటే దావీదు చాలా బాధలు పడినవాడే.
విన్నారా? దావీదుకు కష్టాలు లేవు, బాధలు లేవు, అంతా చక్కగా సాఫీగా సాగిపోయింది. ముట్టింది ముత్యం, పట్టింది బంగారం అయింది అనుకోవడానికి వీల్లేదు. దావీదు ఎన్నో శ్రమల గుండా వెళ్ళినవాడు. దావీదుకు కలిగిన ఉపద్రవాలు, దావీదుకు కలిగిన బాధలు, దావీదుకు కలిగిన కష్టాలు, దావీదుకు కలిగిన వ్యతిరేకతలు, దావీదుకు కలిగిన నిరాకరణ, దావీదు అనుభవించిన అవమానం, దావీదు ఎదుర్కొన్న శత్రువులు, ఆయన ఇంటివారే ఆయనకి శత్రువులు అయ్యారు. దేవా ప్రభువా, దావీదుకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకం చేసుకో అని వ్రాస్తున్నాడు సొలొమోను. ఈ కీర్తన సొలొమోను ప్రారంభించి వ్రాశాడు అని దాన్ని బట్టి తేటగా మనం గమనించగలుగుతున్నాం. ఇంకా క్రిందికి రండి, ఒకసారి 11వ వచనం మనం చదువుకుందాం. 132:10 వరకే చదివాం, కానీ 11 చదవండి. ఏం చెప్పాడు అక్కడ? నీ గర్భఫలమును నీ రాజ్యము మీద నేను నియమిస్తాను. నీ కుమారులు నా నిబంధన గైకొనిన ఎడల నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుసరించిన ఎడల వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందురని యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేశాను. యెహోవాతో ప్రమాణము చేసిన దావీదుతో ప్రమాణము చేసిన యెహోవా. అర్థమైందా? యెహోవాతో ప్రమాణం చేశాడు దావీదు, మొక్కుబడి చేశాడు. ఏమని? యాకోబు బలిష్ఠునికి నేనొక నివాస స్థలము చూచు వరకు నా గుడారంలోనికి వెళ్ళను, నా మంచం మీదకి ఎక్కను, నా కనులకు నిద్ర రానివ్వను, నా కనురెప్పులకు కునికిపాటు కూడా రానివ్వను. అది దొరికే వరకు నేను ఏ కార్యక్రమం చేయను, అది కావాలి నాకు అని ప్రమాణం చేశాను. మరి అటువంటి భక్తుడైన దావీదుతో ప్రభువు ప్రమాణం చేస్తున్నాడు. ఇదెంత చక్కగా ఉంది, ఆలోచించారా? యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను అని వ్రాస్తున్నాడు. ఆయన మాట తప్పనివాడు అన్నాడు. ఆయన ఏమని ప్రమాణం చేశాడు? డేవిడ్ మై బిలవెడ్ సర్వెంట్, నా ప్రియుడైన, నాకు ఇష్టడైన నా దాసుడా, నా సేవకుడా, నన్ను ప్రేమించువాడా, నన్ను ఆరాధించువాడా, నన్ను ఆశ్రయముగా చేసుకున్నవాడా, నీ హృదయ పరిస్థితిని బట్టి నేను ఆనందిస్తున్నాను అన్నాడు. ఇక్కడేం చెప్పాడంటే నీ గర్భఫలం, ద ఫ్రూట్ ఆఫ్ దై వూమ్, నీ గర్భఫలం నేను దీవిస్తాను అని ఆయన చెప్పాడు. సహోదరి సహోదరుడు, మనం ఉన్నాం, మన కన్న తల్లిదండ్రులు ఉన్నారు. ఒకవేళ వారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు, లేక కొంతమందికి సజీవులుగా ఉన్నారు, వారిని కన్నవారు ఉన్నారు. కానీ ప్రభువు మనకిచ్చిన గర్భఫలం విషయమై ఆయన శ్రద్ధ వహిస్తున్నాడు అనే ఆలోచన, ఆ తలంపు మనలను ఉత్తేజింపచేస్తుంది. ద లార్డ్ విల్ నెవర్ ఫర్గెట్ ద ఫ్రూట్ ఆఫ్ అవర్ వూమ్. మన గర్భ ఫలాన్ని తెలుగులోనే చెప్పుకుందాం. మన గర్భ ఫలాన్ని ప్రభువు మరచిపోయేవాడు కాదు, విడిచిపెట్టేవాడు కాదు, ఎడబాయేవాడు కాడు, వారిని అలక్ష్యము చేయువాడు కాడు, పట్టించుకోనివాడు కాదు. నీ గర్భఫలం అన్నాడు. ఇప్పుడు దినవృత్తాంతాలు మొదటి గ్రంథానికి ఒకసారి రండి, జ్ఞాపకం వస్తున్నది. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 4వ వచనం ఇశ్రాయేలు మీద చదువుకుందాం. ఇశ్రాయేలు మీద నిత్యము రాజునై ఉండుటకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నా తండ్రి ఇంటి వారందరిలోనూ నన్ను కోరుకునేను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నా తండ్రి ఇంటి వారందరిలో నన్ను కోరుకున్నాడు అని దావీదు చెప్తున్నాడు.
ఆయన తండ్రి ఇంటి వారు ఎందరో? అయ్యా, దావీదు తండ్రి ఇంటివారు ఎందరో? ఉన్నాయి చెప్పమంటారా? 8 అంటున్నారు ఒక ఆయన. మీరేమంటారు? 7గురా 8గురా? సర్లే, కుమార్తెలు ఉన్నారు కానీ పాత నిబంధనలు లెక్కలేదునికి రాలేదు వారు. దేవునికి పక్షపాతం లేదు. కానీ యెషై, బేత్లెహేమీయుడు యెషై, గొర్రెల కాపరి యెషై, ఆయన భార్య, ఆ దంపతులకు 8 కుమారులు. 8 7 దాదాపుగా సైనికులుగా ఎదుగుతున్న వారే, గుర్తించబడిన వారే, సౌలుకు తెలిసిన వారే. అయితే వారు చేసిన యుద్ధాలు ఏమి లేవు, వారు సాధించిన ప్రగతి, వారి ద్వారా కలిగిన ఘనకార్యాలు ఏమి బైబిల్లో మనం చదవలేకపోతున్నాం, లేవు. అయితే ఆ 8 ప్రభు ఎవరిని కోరుకున్నాడు? అక్కడే చెప్పాడు చూడండి, నా తండ్రి ఇంటి వారందరిలో నన్ను కోరుకున్నాను. ప్రపంచమంతటిలో ఆయన ఒక ఖండాలలో ఒక ఖండాన్ని కోరుకున్నాడు. ఆయన కోరుకున్న ఖండం ఏ ఖండం? ఆసియా ఖండం. మనం ఉన్న ఖండమే, ఐరోపా ఖండం కాదు. ఆయన కోరుకున్నది ఐరోపా కాదు, ఆసియాను కోరుకున్నాడు. ఆఫ్రికా కాదు, ఆసియాను కోరుకున్నాడు. ఆ ఖండంలో ఒక దేశాన్ని కోరుకున్నాడు ఆయన. దేశాలన్నిటిలో ఒక దేశమును కోరుకున్నాడు ఆయన. ఏ దేశాన్ని కోరుకున్నాడు? ఇశ్రాయేలు దేశాన్ని కోరుకున్నాడు. ఆ దేశంలో పట్టణాలన్నింటిలో ఒక పట్టణాన్ని కోరుకున్నాడు. ఆయన కోరుకున్న పట్టణం ఏది? యెరూషలేం పట్టణం. ఆ యెరూషలేం పట్టణంలో ఆయన ఒక గోత్రమును కోరుకున్నాడు. ఆయన కోరుకున్న గోత్రం ఉదయం జ్ఞాపకం చేసుకున్నాం కదా, యూదా గోత్రాన్ని కోరుకున్నాడు. ఆ యూదా గోత్రములో ఆయన ఎవరిని కోరుకున్నాడు? దావీదును కోరుకున్నాడు. ఇప్పుడు దావీదు తరువాత చూడండి, నా తండ్రి ఇంటిలో నన్ను ఏర్పరచుకున్నాడు, నా యందు ఆయన దయ చూపి ఇశ్రాయేలు మీద రాజుగా నియమించాడు. 5వ వచనం కూడా చదువయ్యా. నాకు అనేక మంది కుమారులను దయచేసి ఉన్నాడు. అంటే దావీదుకు ఎంతమంది కుమారులు? ఎంతమంది అంటే మీరేం కంగారు పడినక్కల్లా, అక్కడ ఉన్న మాటే అనేక మంది కుమారులు, అనేక మంది కుమారులు. ఆ మాట అక్కడ పెట్టి సమూయేలు 2వ గ్రంథానికి రండి. దావీదుకు ఎంతమంది ఉన్నారో చెప్పాడు. కనీసం 6 గురించి రాశాడు. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం. అవునా? 2 నుండి చూడండి ఏమి రాశాడో. హెబ్రోనులో దావీదుకు పుట్టిన కుమారులు ఎవరనగా అమ్నోను జ్యేష్ఠపుత్రుడు అన్నాడు. ఆమె అహీనోయం వల్ల పుట్టినన్నాడు. తర్వాత కిలియాబు అని 2వ వాడు కర్మెలీయుడకు నాబాలు భార్యను అబీగేలును పుట్టినన్నాడు. 3వ వాడైన అబ్షాలోము గెషూరు రాజుకు తల్మయ కుమార్తెకు మైకా వలన పుట్టిన అన్నాడు. 4వ వాడు అదోనియా హగ్గీతు వలన పుట్టాను. వీళ్ళందరూ దావీదు కుమారులే, అవునా? 5వ వాడు షఫట్య అబీటల వలన పుట్టాను అన్నాడు. 6వ వాడు ఇత్రయాము దావీదుకు భార్యకు ఎగ్లా వలన పుట్టాను. వీరు హెబ్రోనులో దావీదుకు పుట్టిన కుమారు. హెబ్రోనులో పుట్టిన వారు ఉన్నారు, యెరూషలేములో పుట్టిన వారు ఉన్నారు. హెబ్రోనులో పరిపాలించాడు కొంతకాలం, యెరూషలేములో పరిపాలించాడు కొంతకాలం కదా. సమూయేలు 2వ గ్రంథంలోనే నేను దావీదుకు అనేక మందిని ఇచ్చాను అన్నాడు. అజ్ఞాన కాలం అది నియమాలున్న కాలం కాదు, అజ్ఞాన కాలం. అలాగే ఇప్పుడు కూడా చేస్తాం అంటే క్రమం కాదు అది. క్రమము అనేది వచ్చిన తర్వాత ఆ క్రమాన్ని మనం పాటించాలి, దానికి మనం లోబడి ఉండాలి, కట్టుబడి ఉండాలి. ఇప్పుడు మనం ఆలోచిస్తే అనేక మంది రాణుల ద్వారా
అనేక మంది ద్వారా ఆయనకు ఎంతోమంది కుమారులు ఉన్నారు. ఈ కుమారులందరిలో మిగతా వారందరినీ బైపాస్ చేసి, అంటే అధిగమించి ఆయన ఒక్కరినే కోరుకున్నాడు. మందిరం కట్టడానికి ఒక్కరినే ఆయన కోరుకున్నాడు. చదివే 5వ వచనం చివరి భాగం. ఆయన నా కుమారులందరిలో, దినవృత్తాంతాలు 28:5, సొలొమోనును కోరుకొని ఆయన నాతో ఎలాగూ సెలవిచ్చాను, నేను నీ కుమారుడైన సొలొమోనును నాకు కుమారునిగా ఏర్పరచుకొని ఉన్నాను. నేను అతనికి తండ్రిని అయ్యుందును, అతడు నాకు కుమారుడై ఉంటాడు. అతడు నా మందిరమును కట్టించును. నాట్ యూ, నీవు కాదు డేవిడ్, నీ పైన నాకు అంత ఇష్టం ఉన్నా, నీవు ఎంత బంగారం, ఎంత వెండి, ఎంత ఇత్తడి, ఎంత ఇనుము, ఎంత కలప, అన్ని రకరకాల చలవరాళ్ళు, గోమేధికాలు, ఇంకా అవి ఇవి ఎన్నో నీవు సమకూర్చిన, నాట్ యూ బట్ యువర్ సన్, నీవు కట్టకూడదు, కట్టలేవు అని చెప్పాడు ఆయన. కట్టకూడదు అన్నాడు, కట్టలేవు అని చెప్పాడు. అప్పుడప్పుడు నేను ఆలోచన చేస్తూ ఉంటా, ఆ భాగమే అక్కడున్న సందర్భం నేనై ఉంటే ఏం జరిగేది అని. నేనైతే ఏమనేవాడిని, ఏమన్నావు ప్రభువా, అదే మర్యాదకు ప్రభు అను, అంతవరకే. కట్టలేనా, కట్టేది కట్టేదే, కట్టేదే కట్టేది కట్టేదే, కట్టి చూపిస్తా చూడు, నేనంటే ఏమనుకున్నావు అనేవాడిని. అంత మూర్ఖుడను. కానీ దావీదు దేవుని చిత్తానికి తల వంచాడు. వద్దా ప్రభువా, ఓకే, నీ వద్దు అంటే నేను కట్టను, నీ చిత్తమే జరగాలి, మందిరం కట్టబడాలి, నేను కట్టాలా, నేనే కట్టాలా, నాకు ఆ కోరిక లేదు. అంతా సంపాదించాడు, ప్రయాసపడ్డాడు, దేవుని పైన మక్కువ, మందిరం మీద మక్కువ. నన్ను హెచ్చులోనికి తెచ్చిన నా దేవునికి నివాస స్థలము చూచు వరకు నిద్రపోను, కునికిపాటు రానివ్వను అన్నవాడు సమస్తాన్ని సమకూర్చాడు. ప్రభువు చెప్పాడు, దావీదా నా దాసుడా, నీకు అనేక మంది కుమారులను ఇచ్చాను, వారందరిలో నా మందిరం, నా ఆవరణాలు కట్టించడానికి ఒకరిని మాత్రమే నేను కోరుకున్నాను. ఎవరైనా? సొలొమోను. బత్షెబ ద్వారా కలిగిన కుమారుడు ఆయన. బత్షెబ ద్వారా, పాపం ద్వారా కలిగిన కుమారుడు బ్రతకాలని ఆయన ఉపవాసమున్నా 7 రోజులు ప్రార్థన చేసినా ప్రభు ఆయన ప్రార్థన ఆలకించలేదు, జవాబు ఇవ్వలేదు. పాపం చేసి ప్రార్థన చేస్తే, కన్నీళ్లతో ప్రార్థన చేసినా, రాత్రి అంతా ప్రార్థన చేసినా, ఉపవాస ప్రార్థన చేసినా ఆయన మాత్రం అటువంటి ప్రార్థనలకు ఆయన జవాబు ఇచ్చేవాడు కాదు. అంత చులకన దేవుడు కాదు మన ప్రభువు. అతి పరిశుద్ధుడైన దేవుడు. అర్థం చేసుకుందాం. రివరెండ్ ఈజ్ హిజ్ నేమ్. పూజార్హుడు, ఆయన పేరే పూజార్హుడు అని ఉన్నది. ఆయన ఒక్కడే పూజార్హుడు, పూజనీయుడు. పూజార్హుడు అని అన్యుడు చెప్పాడు. వీరి దేవుడు శద్రకు, మేషకు, అబేద్నెగో, వీరి దేవుడు పూజార్హుడు. పూజార్హుని పూజించడానికి వస్తున్నాం మనం ప్రతి ఆదివారం. ఎక్కడ మందిరం ఉంటే మందిరంలో, మనమే ఆయన మందిరం. సత్య ప్రమాణం పరలోకంలో ఉన్న ప్రభువు దావీదుతో చేశాడు. నీ గర్భఫలం నేను కోరుకున్నాను, యువర్ సన్, నీ కుమారుడే నా ఆవరణాలు కట్టిస్తాడు, నా మందిరం కట్టిస్తాడు అన్నాడు. సొలొమోనును ప్రభువు మందిర నిర్మాణం కొరకు కోరుకున్నాడు. 132వ కీర్తనలో మనం చదువుతున్నాం, యెహోవా దావీదుకు కలిగిన బాధలు అన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకం చేసుకో అని ప్రారంభించాడు సొలొమోను. అతను నీతో మొక్కుబడి చేశాడు. యాకోబు బలిష్ఠుడు, యాకోబు దేవుడు, యాకోబు ఆశ్రయం, యాకోబు దుర్గం, యాకోబు రక్షకుడు, యాకోబు విమోచకుడు, యాకోబును సృజించినవాడు, యాకోబు నిర్మించినవాడు,
యాకోబుకు సహాయకర్త. యాకోబును గురించి ఉద్దేశించినదంతా నెరవేర్చిన సమర్థుడైన ప్రభు ఆయన. ఎలా చెప్పాలో నాకు చేత కావడం లేదు. ఏమాత్రం తక్కువ పడకుండా యాకోబును గూర్చి ఆయనకున్న ప్రణాళిక మొత్తం నెరవేర్చాడు ఆయన. అది యాకోబు గొప్పతనం కాదు, కేవలం కృపను చూపించే దేవుని కృప యాకోబు పట్ల విస్తరించడం ద్వారా ఆ కార్యము నెరవేరినట్టుగా మనం గమనిస్తున్నాం. యాకోబు బలిష్ఠుడు. ఆయన నీ గర్భఫలాన్ని గురించి మాట్లాడుతూ అన్నాడు, నీ కుమారుడు మందిరం కట్టిస్తాడు, ఆభరణాలు కట్టిస్తాడు అంటూ షరతులు పెట్టాడు ఆయన. విన్నారా? షరతులు పెట్టాడు. మన పట్ల, మన పిల్లల పట్ల, మన పిల్లల పట్ల ప్రభు తన చిత్తాన్ని జరిగిస్తాడు, తన కృపను అందిస్తాడు. అయితే షరతులు ఆయన మనకు తేటగా తెలియజేస్తాడు. షరతులు ఏం చెప్పాడు మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 11 చదువయ్యా, 132:11. నీ రాజ్యం మీద నేను నియమింతును, నీ కుమారులు నా నిబంధనను గైకొనిన ఎడల, నీ కుమారులు నా నిబంధనను గైకొనిన ఎడల. అదే షరతు అంటే గైకొంటేనే ఇది జరుగుతుంది, గైకొనకపోతే ఇది జరగదు అని. వినారా? మన పిల్లల పట్ల, పిల్లల పట్ల, మన పట్ల కూడా అంతే. షరతులతో కూడిన నిబంధన, షరతులతో కూడిన వాగ్దానం, షరతులతో కూడిన దీవెన, ఆశీర్వాదం. ఇంకా నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుసరించిన ఎడల, నా శాసనములను వారు అనుసరించిన ఎడల అంటున్నాడు. విన్నారా? ఎడల అన్నాడు. 2 షరతులు పెట్టాడు. నా మార్గముల్లో వారు నడిస్తే, నా శాసనాలు పాటిస్తే, నేను చెప్పినట్టు జీవిస్తే. సొలొమోనా జాగ్రత్త. సొలొమోనును హెచ్చించాడు. ఎవరికి ఇవ్వని జ్ఞానము దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. ఎవరికి లేని ఘనతను సొలొమోనుకి ఇచ్చాడు. అయితే ఆయన హెచ్చరిక కూడా చేశాడు. ఏమని? నేను నీకు ఇచ్చే ఈ శాసనాలు నీవు గైకొంటే, ఈ మార్గమును నీవు అనుసరిస్తే ఇలా చేస్తా. అలా కాకపోతే ఏం జరుగుతుందో తెలుసా? నీ రాజ్యము నీ యొద్ద నుండి నిన్ను తీసివేస్తా, విభజిస్తాను అన్నాడు. 12 గోత్రాలు ఒకే రాజ్యంగా ఉండాలి, అది ప్రభు చిత్తం. కానీ సొలొమోను చివరి దినాల్లో ప్రభు మార్గాలు సరిగా అనుసరించకపోవడం ద్వారా, రాజులు మొదటి గ్రంథము 9లో ఆయన చెప్పిన మాట ప్రకారం చేయకపోవడం ద్వారా ఆయన దినాల్లోనే విభజనకు పునాదులు పడ్డాయి. రాజ్యము దావీదు సొలొమోను వరకు మాత్రమే అది సమష్టి రాజ్యంగా యునైటెడ్ కింగ్డమ్ అంటారు. అంటే యూకే అంటున్నారే, యునైటెడ్ కింగ్డమ్. ఈనాడున్న యూకే వేరు. ఇంగ్లాండ్, స్కాట్లాండ్, ఐర్లాండ్, సౌత్ వేల్స్ కలిపి యునైటెడ్ కింగ్డమ్ అంటారు. అది కాదు ఇది. 12 గోత్రాలు ఒకటే రాజ్యం. ఆ రాజ్యము బట్టను తీసుకొని 12 ముక్కలు చేసినట్టుగా విడిపోయింది, 2గా విడిపోయింది. ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం. దక్షిణ రాజ్యంలో 2 గోత్రాలు, యూదా బెన్యామీను గోత్రం. మిగతా 10 గోత్రాలు ఎఫ్రాయిము అనే పేరుతో పిలువబడిన భక్తిహీనులైన ఇశ్రాయేలు రాజ్యం. ఇది బైబిల్ చరిత్ర. కాబట్టి ప్రభువు తేటగా చెప్పాడు, కానీ ప్రజలు ఆ ప్రకారం చేయలేదు, జీవించలేదు. కనుక ఏమైంది? రాజ్యము విభజింపబడింది. రండి 132కు. దావీదు ఎంత నిష్టగలవాడో ప్రారంభించాడు సొలొమోను. యాకోబు బలిష్ఠునికి ఒక నివాస స్థలము చూడాలని దావీదులో ఉన్న లోతైన కోరిక
ఆయన తేటగా వ్రాశాడు. దాన్ని అనుసరించి ప్రభువు ఆయనకు చేసిన సత్య ప్రమాణం కూడా ఆయన తెలియచేశాడు. మనం ముగించుకుందాం. 7వ వచనం నుండి చదువుకుందాం. 10వ వచనం 11లో నీ గర్భఫలము అన్నాడు కదా. 7వ వచనం నుండి చదవండి. ఆయన నివాస స్థలములకు పోదము రండి. మన ముఖ్యమైన ఆలోచన అదే. ఆనాడు గుడారం, ఆనాడు షిలోహు, ఆనాడు గిబియోను, ఆనాడు యెరూషలేం, ఈనాడు సంఘం. ఆ నివాస స్థలాలకు పోదాం. ఆయన ఎదుట మనం సాగిలపడదాం. ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుట కన్నా గొప్ప భాగ్యం మనకు లేదు. ఏం చేయాలి? 8వ వచనం. యెహోవా లెమ్ము, నీ బలసూచకమైన మందసముతో కూడా రమ్ము, నీ విశ్రాంతి స్థలములో నీవు ప్రవేశింపుము. నీ యాజకులు నీతిని వస్త్రం వలె ధరించుకొందురు గాక. నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురు గాక. నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషిక్తునికి విముఖుడవై ఉండకుము అన్నాడు. దినవృత్తాంతములు 2వ గ్రంథం 6వ అధ్యాయం చూడండి. 2 వచనాలు అక్కడ చదువుకుందాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 6వ అధ్యాయం. ఇది సొలొమోను ప్రార్థన ముగింపులో ఉన్నది. 41 చదవండి. 41, 42. నా దేవా, సొలొమోను ప్రార్థన 132లో ఉన్నది అదే. మీరు పోల్చి చూస్తే అది ఇది ఏమి తేడా లేదు. నా దేవా యెహోవా, బలమునకు ఆధారమగు నీ మందసమును దృష్టించి లెమ్ము, నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము. దేవా యెహోవా, నీ యాజకులు రక్షణ ధరించుకొందురు గాక. నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషింతురు గాక. దేవా యెహోవా, నీవు నీ చేత అభిషేకం పొందిన వానికి పరాముఖుడవై ఉండకుము. నీవు నీ భక్తుడైన దావీదుకు వాగ్దానము చేసిన కృపలను జ్ఞాపకము చేసుకుని. మీరు ఒక మాట చెప్పాలి ఇక్కడ. ఈ ప్రార్థన చేసిన వాడెవరు? దావీదా, సొలొమోనా? ఈ ప్రార్థన చేసిన వాడు, ఈ మాటలతో ప్రార్థన చేసింది ఎవరు? దావీదా, సొలొమోను. మందిరం నిర్మించబడి మందిర ప్రవేశము జరిగిన దినమున మొకాళ్ళుని సొలొమోను ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో ఏ మాటలు ఉన్నావో బాగా వినండి. ఆ మాటలే 132వ కీర్తనలో ఉన్నాయి. దానిని బట్టి ఈ కీర్తన సొలొమోను ప్రారంభించాడు. ఆయన రచించిన కీర్తన కొంత భాగము సొలొమోను రాశాడు, మిగతా భాగము దావీదు రాశాడని మనము గ్రహించగలుగుతున్నాం. ఆయన యాజకులు, ఆయన భక్తులు. యాజకులు వేరు, భక్తులు వేరు. భక్తులు జనరల్గా ఉన్నారు, యాజకులు ఆరాధనలు నడిపించేవారుగా ఉన్నారు. నీ సేవకుడైన దావీదు రాజుగా ఉన్నాడు. నీ అభిషిక్తుడు అది ప్రభువైన యేసుక్రీస్తుకు అన్వయించే మాట. ముందే చెప్పాడంతే, నీ అభిషిక్తునికి నీ విముఖుడువై ఉండవద్దని. నీ గర్భఫలం, నీ మందసం, నీ విశ్రాంతి స్థలం, నీ యాజకులు, నీ భక్తులు, నీ సేవకుడు దావీదు, నీ అభిషిక్తుడు ప్రభువైన యేసుక్రీస్తు మెస్సయ్య, నీ గర్భఫలం, నీ కుమారులు సహా నా మాటలు గైకొంటే తప్పక నేను ఇవన్నీ వారు అనుభవించినట్లుగా చేస్తాను. నీ సింహాసనం మీద కూర్చునేవారు తప్పక ఉంటారని ప్రభువు వాగ్దానం చేశాడు. ప్రభు సహాయం చేసినప్పుడు ఈ మాటలు మరింత వివరంగా మనం విందాం. ప్రార్థన చేద్దాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమగల దేవ, ఆశ్రయదుర్గమైన దేవ, మమ్మను మీరు కోరుకున్నారు, మమ్మను మీరు ఏర్పరచుకున్నారు, మమ్మను మీరు చేర్చుకున్నారు, మా మధ్య నివసించుటకు ఇష్టపడుతున్నారు. మా మధ్య మీ సంచారం ఉన్నది, మాతో మీరు సంప్రదిస్తున్నారు. మీ సన్నిధి మాతో ఉంచి మీ స్వరము మాకు వినిపిస్తున్నారు. తిరిగి సహోదరుల మధ్య పరిచర్య చేయనయున్న మీ దాసురాల్ని, బలహీనరాల్ని కనికరించి
కృపతో నింపి ఉపయోగించాలి. అలాగే సహోదరుల మధ్య కూడా వాక్య పరిచర్య చేయుచున్న మీ దాసుని బలపరచి వాడుకోమని, రాత్రి కొరకు మమ్మల్ని సిద్ధపరచమని, మీ వాక్య తలంపులు మా హృదయాల్లో నిలిచి ఉండునట్లు వాటికి నీరు కట్టి ఫలింపచేయమని వాక్యమై ఉన్న క్రీస్తు ప్రభు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమె. అందునా